వెల్కమ్ టు సంతోషి హిందీ ట్యూషన్ సెంటర్. ఈరోజు మనం 9th క్లాసు స్పర్శ నుంచి తీసుకున్న రహీం కే దోహే గురించి చెప్పుకుందాము. ఈ దోహా చెప్పుకునే ముందు కవి పరిచయం చెప్పుకుందాం. రహీం కా జన్మ్ లాహోర్ మే సన్ 1556 మే హువా. రహీం తాలూకా బర్త్ ఎక్కడైంది? లాహోర్లో. ఎప్పుడైంది? 1556లో అయింది. ఇన్కా పూరా నామ్ అబ్దుల్ రహీం ఖాన్ ఖానా థా. ఈయన పూర్తి పేరు అబ్దుల్ రహీం ఖాన్ ఖానా. रहीम अरबी फारसी संस्कृत और हिंदी के अच्छे जानकार थे. రహీం ఏంటంటే అరబీ ఫార్సీ సాంస్క్రిట్ ఇంకా హిందీ ఈ లాంగ్వేజెస్ మీద మంచి గ్రిప్ ఉన్నది. అంటే ఈ లాంగ్వేజెస్ ఆయనకి బాగా వచ్చు అని అర్థం. इनकी नीतिपरक उक्तियों पर संस्कृत कवियों की स्पष्ट छाप परिलक्षित होती है. रहीम मध्ययुगीन दरबारी संस्कृति के प्रतिनिधि कवि माने जाते हैं. अकबर के दरबार में हिंदी कवियों में इनका महत्वपूर्ण स्थान था. అక్బర్ తాలూకా కోర్ట్ అంటే ఆయన దగ్గర కొంతమంది కవులు ఉంటారుగా, వాళ్ళలో ఈయన కూడా ఒక పర్సన్, ముఖ్యమైన మహత్వపూర్ణ స్థానం ఏంటి, ఈయన కూడా ఒక ముఖ్యమైన పర్సన్. రహీం అక్బర్ కే నవరత్నో మేసే ఏక్ థే. రహీం ఏంటంటే అక్బర్ తాలూకా నవరత్నాల్లో ఒకరు అని అర్థం. అంటే 9 మెంబర్స్లో ఈయన కూడా ఒకరు అని అర్థం. సో ఇటు నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. రహీం కా జన్మ్ కహా హువా? రహీం కా జన్మ్ లాహోర్ మే హువా. కబ్ హువా? सन 1556 में हुआ. इनका पूरा नाम क्या है? इनका पूरा नाम अब्दुल रहीम खान खाना. ये किनके दरबारी कवि थे? अकबर के. रहीम के काव्य का मुख्य विषय श्रृंगार, नीति और भक्ति है. అంటే రహీందాస్ జీ రాసిన కావ్య తాలూకా ముఖ్యమైన మెయిన్ విషయం, మెయిన్ థింగ్ ఏంటి? శృంగార్. శృంగార్ మీన్స్ లైక్ స్త్రీ తాలూకా ఎలాగా అలంకరణ అంటాం కదా, అది మాట. అండ్ నీతి. నీతి మీన్స్ లైక్ మారల్ వాల్యూస్ ఉంటాయి. ఆర్ భక్తి. ఈ మూడు కూడా ఆయన రచనలో కనిపిస్తుంటాయి. రహీం బహుత్ లోక్ప్రియ కవి థే. రహీం ఏంటి? లోక్ప్రియ కవి అంటే జనాలందరికీ ఇష్టపడే, జనాలందరూ లైక్ చేసే కవి అని అర్థం. इनके दोहे सर्वसाधारण को आसानी से याद हो जाते हैं. ఈయన దోహాలు ఏంటంటే చాలా నార్మల్ పీపుల్కి కూడా ఈజీగా అర్థమైపోతాయి. యాద్ హో జానా అంటే గుర్తుండిపోవడం అని అర్థం. ఇన్కే నీతిపరక్ దోహే జ్యాదా ప్రచలిత్ హై. ఈయన తాలూకా దోహాలు ఎలాగుంటాయి? నీతిపరక్ అంటే మారల్ వాల్యూస్ చెప్పేటటువంటిగా ఉంటాయి. ఇన్మే దైనిక్ జీవన్ కే దృష్టాంత్ देकर कवि ने उन्हें सहज, सरल और बोधगम्य बना दिया है. इनमें దైనిక్ జీవన్ అంటే డైలీ లైఫ్ ఉంటాయి కదా, మనకి డైలీ లైఫ్లో ఏం జరుగుతుంటాయి, ఏమో బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి కదా, సో ఏమైనా ఇన్సిడెంట్స్ అవన్నీ. దృష్టాంత్ దేకర్ కవినే ఉన్హే సహజ్, సరల్ और बोधगम्य बना दिया है. ఆయన ఏంటంటే అది చాలా ఈజీగా, సహజంగా, సరళంగా, చాలా అర్థం అయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఏంటంటే డైలీ మన లైఫ్లో జరిగేవే ఉంటాయి దాంట్లో. రహీం కో అవధి और బ్రజ్ दोनों భాషాओं पर समान अधिकार था. రహీంకి ఏంటంటే అవధి ఇంకా బ్రజ్ ఈ రెండు లాంగ్వేజెస్ మీద కూడా ఆయనకి బాగా గ్రిప్ ఉంది. అంటే ఈ రెండు లాంగ్వేజ్లు కూడా ఆయనకి తెలుసు. इन्होंने अपने काव्य में प्रभावपूर्ण भाषा का प्रयोग किया है. అంటే ఈయన కావ్యంలో ఏంటి? ప్రభావపూర్ణ అంటే ఎఫెక్టివ్. అంటే మనం ఏదైనా చదువుతాం కదా, అది మనకు అర్థమవుతుంది. ఒక్కోసారి ఏంటి అనిపిస్తుంది, ఓకే ఇది ఎక్కడో జరిగి ఉంటుంది, మన లైఫ్లో ఇలా జరిగిందేమో అంటే కళ్ళు కట్టినట్టుగా మాట ఆయన చూపిస్తుంటారు. కౌన్ లోక్ప్రియ కవి థే? రహీం लोकप्रिय कवि थे. किनके दोहे सर्वसाधारण को आसानी से याद हो जाते हैं? रहीम के. रहीम की प्रमुख कृतियाँ रहीम सतसई, श्रृंगार सतसई, मदनाष्टक, रास पंचाध्यायी, रहीम रत्नावली, बरवेई, भाषिक, भेद वर्णन, ये सभी कृतियाँ रहीम ग्रंथावली में समाहित है. అంటే ఈయన రాసిన రచనల పేర్లు ఇవి. ఇవన్నీ ఎక్కడున్నాయి? రహీం గ్రంథావళిలో ఉన్నాయి. ప్రస్తుత పాఠ్ మే రహీం కే నీతిపరక్ దోహే దియే గయే హై. ఇప్పుడు ఈ లెసన్లో మనకి ఎలాంటి దోహాలు ఇచ్చారు? రహీం తాలూకు దోహాలు ఏంటంటే నీతిపరక్. నీతిపరక్ అంటే మారల్ వాల్యూస్ చెప్పేవి.
ये दोहे जहाँ एक ओर पाठक को औरों के साथ कैसा बर्ताव करना चाहिए इसकी శిక్ష देते हैं. ఈ దోహాలు ఏంటంటే ఒకవైపు పాఠకులకి ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఏంటంటే औरों के साथ कैसा बर्ताव करना चाहिए, వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఇస్కి శిక్ష దేతే హై అంటే అవి కూడా మనకి అవి చెప్తాయి, వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనే జ్ఞానం కూడా ఇస్తాయి. ఏంటి రహీం దాస్ యొక్క దోహాలు. वहीं मानव मात्र को करणीय और अकरणीय आचरण की भी नसीहत देते हैं. మళ్ళీ దీంతో పాటు ఇంకేం చెప్తాయి, మానవ మాత్రకు కరణీయ అంటే ఏంటి చెయ్యాలి ఏమి చేయకూడదు అవి కూడా మనకి తెలియజేస్తాయి. इन्हें एक बार पढ़ लेने के बाद भूल पाना संभव नहीं है. ఒకసారి ఎవరైనా సరే ఈయన దోహాలు చదివేస్తే అది మర్చిపోవడం ఇంపాసిబుల్, అసలు మర్చిపోరు అని అర్థం. और उन स्थितियों का सामना होते ही इनका याद आना लाजिमी है जिनका इनमें चित्रण है. ఒక్కొక్కసారి ఏంటంటే మన లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి కదా, అప్పుడు మనకి ఇవి గుర్తొస్తాయి, దోహాలో మీనింగ్ ఏదైతే చెప్తున్నారో అది మనకు గుర్తొస్తాయి. ఎందుకంటే మన డైలీ లైఫ్లో జరుగుతున్నవే, అది సెపరేట్గా ఏమీ లేవు. సో అదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి దీంట్లో చెప్పే మీనింగు మారల్ వాల్యూస్ ఏవైతే అవి మనకు గుర్తొస్తాయి, ఓకే ఇలాగ కదా అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. प्रस्तुत पाठ में रहीम के किस तरह के दोहे दिए गए हैं? रहीम के नीतिपरक दोहे दिए गए हैं. मानव को किस प्रकार की नसीहत देते हैं? मानव को करणीय और అకరణీయ ఆచరణों की भी नसीहत देते हैं. ఇప్పుడు మనం దోహాలోకి వెళ్ళిపోదాము. దోహా ఏంటంటే 2 లైన్సే ఉంటాయి, బట్ దాని మీనింగ్ మాత్రం చాలా డెప్త్గా ఉంటుంది. रहीमन धागा प्रेम का मत तोड़ो चटकाए. रहीमन धागा प्रेम का मत तोड़ो चटकाए. टूटे से फिर ना मिले, मिले गांठ पर जाए. रहीमन मिले गांठ पर जाए. సో ధాగా మీన్స్ థ్రెడ్, దారం. ప్రేమ్ మీన్స్ ప్యార్, ప్రేమ. తోడన అంటే తెంపడం. టూట్నా అంటే తెగిపోవడం, విరిగిపోవడం, అలాంటి మీనింగ్ వస్తుంది. ఘాట్ మీన్స్ ముడి పడిపోయింది అంటాం కదా, నాట్, అది మాట. సో రహిమన్ ధాగా ప్రేమ్ కా మత్ తోడో చట్కాయ్. ఇక్కడ ఏంటంటే ప్రేమ అంటే పేరెంట్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, లేదా మన రిలేటివ్స్తో కావచ్చు, బ్రదర్స్ సిస్టర్స్, ఏదైనా సరే ఒక ప్రేమని ఇక్కడ దేంతో కంపేర్ చేశారు, ఒక దారంతో కంపేర్ చేశారు. ఎందుకంటే ప్రేమ, ఫ్రెండ్షిప్ ఇవేంటి ఎంత నాజుగ్గా ఉంటాయో, అది ఎలాగుంటాయంటే దారం ఎలాగుంటుంది, నాజుగ్గా ఉంటుంది కదా, అలాగే ఎలాగంటే మనం దారాన్ని గట్టిగా ఒకసారి తెంపేసామనుకో అదేంటి గట్టిగా లాగితేనే తెగిపోతుంది. సో స్మూత్గా హ్యాండిల్ చేయాలి, గట్టిగా లాగితే తెగిపోతుంది. తెగిపోయిన తర్వాత ఏంటవుతుంది, అది మళ్ళీ అటాచ్ అవ్వదు. ఒకవేళ మనం ఎలాగో కష్టపడి దాన్ని కలపడానికి చూసినా ఏమవుతుంది, మళ్ళీ ముందులాగా యాజ్ ఇట్ ఈజ్గా ఉండదు, అది ముడిపడిపోతుంది. ఘాటు పడిజానంటే ముడి పడిపోతుంది, అంటే నాట్ పడిపోతుంది కదా. సో అలాగే మాట మన రిలేషన్స్, ప్రేమ అనేది కూడాను ఎలాగా అది కూడా చాలా నాజుగ్గా స్మూత్గా ఉండేది రిలేషన్. ఇదేంటంటే మనకి నచ్చినట్టుగా మనము కోపతాపాలతోని మాట్లాడుకొని చేసుకొని ఇలా చేసిన తర్వాత ఏంటవుతుందంటే ఒక్కసారి ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది అంటే మళ్ళీ అది కలదు. ప్రేమ అవని, ఫ్రెండ్షిప్ అవని, ఏదైనా సరే మళ్ళీ అది యాజ్ ఇట్ ఈజ్గా అవ్వదు. కొన్ని రోజులు పోయాక మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్గా ముందుట్లాగా ఉందాము చేద్దాము అన్నా సరే కలిసిపోతాము, కానీ మనసులో ఏదో ఒక డిఫరెంట్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ముందుట్లాగా మళ్ళీ మనం ఉండలేము. అలాగే మాట ఎలాగైతే దారాన్ని మనం నెమ్మదిగా స్మూత్గా చూసుకోవాలి. అదేంటి గట్టిగా లాగేసి ఇలా తెంపాము అంటే తెగిపోతుంది. బట్ దానికి మళ్ళీ మనం అటాచ్ చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్గా అవ్వదు. అటాచ్ చేసినా కూడా దాంట్లో ముడిపడిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే దారంతో ప్రేమని కూడా కంపేర్ చేశాడు. నెక్స్ట్ చూద్దాము. రహిమను నిజ్ మన కీ బిథా
मन ही राखो गोय, रही मन निज मन की बिथा, मन ही राखो गोय। सुनी अठलै है लोग सब, बाटी न लय है कोई, रही मन बाटी न लय है कोई। मन, मन మీన్స్ మనసు. బిథా, బిథా మీన్స్ బాధ, పెయిన్. రాఖో గోయ్, రాఖో గోయ్ అంటే చిపాకర్ రఖనా, అంటే మనసులోనే దాచుకొని ఉంచుకోవడం అని అర్థం. సుని, సుని అంటే వినడం అని అర్థం. అఠిలయ్యే, అఠిలే అంటే నవ్వుకోవడం, కమ్మ కట్టడం అంటామా, లైక్ దట్. కవి ఏమంటున్నారంటే రహిమన్ నిజ్ మన్ కి బిథా, మన్ హీ రాఖో గోయ్, అంటే మన మనసులో ఏదైతే బాధ ఉంటుందో, పెయిన్ ఉంటుందో, మనకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అదేంటంటే మనం మన మనసులోనే దాచుకొని ఉంచుకోవాలి. రాఖో గోయ్ అంటే దాచుకొని ఉంచుకోవాలి. ఎందుకు అంటే అది మనం ఎప్పుడు కూడా ఎవరితోని కూడా షేర్ చేసుకోకూడదు. ఎందుకు అంటే సుని అఠిలై హే లోగ్ సబ్, అంటే జనాలు ఏంటంటే మనం చెప్పేటప్పుడు వింటారు, వినేసి మన వెనకాతలు ఏంటంటే మన మీద కామెంట్స్ చేసుకోవడం, నవ్వుకోవడం, హేళన చేయడం అలాంటివన్నీ చేస్తారు. సో బాటిన లైహేకో, ఎవరు కూడా మన ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోరు. వాళ్ళు ఏంటంటే బాధని తగ్గించడానికి ట్రై చేయరు. మన వెనకాతల మన బాధని చూసుకుని వాళ్ళు నవ్వుకుంటారు. అంతే తప్పించి ఎవరు కూడా మనకి బాధలో ఎవరు కూడా మనకి తోడుగా ఉండరు. అందుకే ఏమంటున్నాడంటే రహీందాస్జీ, మనసులో ఎంత బాధ ఉన్ని అదేంటంటే మనసులోనే దాచుకో. నువ్వు అది ఎప్పుడు కూడా ఎవరితోని కూడా షేర్ చేసుకోవద్దు. షేర్ చేసుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళు మన బాధని పంచుకోరు. పైగా మన వెనకాతల మన మీద కామెంట్స్ చేసి నవ్వుకొని జోకులు వేసుకుంటారు. మనం ఎవరికి షేర్ చేయాలంటే మనం ఎలా చెప్పుకుంటాం, ఎవరికి చెప్పుకోగలం, ఎక్కడో మనకు చాలా దగ్గర, మనసుకి చాలా క్లోజ్, ఎక్కడో రేర్ ఉంటే వాళ్ళకి ఏమో చెప్పుకుంటామేమో, కానీ మ్యాక్సిమం అయితే ఎప్పుడు కూడా ఎవరికి కూడా మన బాధల్ని చెప్పుకోకూడదు. ఎందుకంటే ఎదుటి మనిషి మన బాధల్ని అర్థం చేసుకోరు కదా. మన వెనకాతల మన గురించి చెప్పుకొని నవ్వుకుంటారు. సో అలాంటి మనం చెప్పడం కన్నా చెప్పకపోవడం బెస్ట్ కదా. అది రహీందాస్జీ అంటున్నారు ఇక్కడ. సో థర్డ్ దానికి వెళ్దాం. ఏకే సాధే సబ్ సదే, సబ్ సాధే సబ్ జాయ్, ఏకే సాధే సబ్ సదే, సబ్ సాధే సబ్ జాయ్, రహి मन मूल ही सींचिबो, फूले फले अगाय, रही मन फूले फले अगाय. ఏకే, ఏకే అంటే ఏక్ అని అర్థం. సబ్ మీన్స్ ఆల్ అని అర్థం. ఫూలే అంటే తెలుసు కదా, ఫ్లవర్స్. ఫలే మీన్స్ ఫ్రూట్స్. ఏకే సాధే సబ్ సదే, సబ్ సాధే సబ్ జాయ్, ఇది ఏంటంటే ఎక్కువ స్టూడెంట్స్కి వర్తిస్తుంది, బాగుంటుంది. రహిమన్ మూలహి సీచిబో, ఫూలే ఫలే అఘాయ్, ఏకే సాధే సబ్ సదే అంటే ఒకసారికి మనం ఒక పనే చేయగలం, ఒకసారికి ఒక పనే చెయ్యాలి కూడా. ఎందుకు అంటే అన్ని పనులు ఒకేసారి చేసేద్దామంటే ఆఖరికి ఏ పని కూడా అవ్వదు, పర్ఫెక్ట్గా అవ్వదు కదా. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉన్నది, ఎగ్జామ్లో ఒక 6-7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మనం ఏంటి ఫస్ట్ ఒక సబ్జెక్ట్ చదవాలి, దాని తర్వాత ఇంకో సబ్జెక్ట్ చదవాలి, ఇంకో సబ్జెక్ట్ చదవాలి. అలాగైతేనే కదా మనం చదవగలం, కంప్లీట్ చేయగలం మన సిలబస్ కానీ కోర్సు కానీ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా అని అన్ని సబ్జెక్ట్స్ ముందుని పెట్టుకొని అన్నీ చదివేద్దామంటే ఆఖరికి ఏమవుతుంది, ఏది రాదు, ఏ సబ్జెక్టు కూడా రాదు ఇంకా. అందుకే ఏమంటే ఏ పని చేసినా సరే ఒక్కొక్క పనే చేయడానికి చూడాలి. ఒకటి అయిపోయింది అనుకో, దాన్ని నెక్స్ట్ ఇంకో పని చేయాలి, దాని తర్వాత ఇంకో పని చేయాలి, అలా కంప్లీట్ చేసుకోవాలి పనులన్నీ. అంతేగాని అన్నీ తీసుకుని ఒకేసారి చేసేస్తామంటే ఏ పని కూడా అవ్వదు. రహిమన్ మూలహి సీచిబో, ఫూలే ఫలే అఘాత్. రహీందాస్ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్లాంట్ ఉన్నదనుకో, ప్లాంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, వాటర్ ఎక్కడ వేస్తాము, దాని జడ్, మూలహి అంటే దాని జడ్ కిందన, దాని భూమిలో జడులో వేస్తాం, దాని ఏదైతే రూట్ కిందన ఉంటుందో అక్కడే వాటర్ వేస్తాం. వేసినప్పుడు పువ్వులు పళ్ళులు దాన్ని బట్టి అవే వస్తాయి. వాటర్ డైరెక్ట్గా మనం పువ్వుల మీద పళ్ళు మీద వేయం కదా.
ఆ కిందన వేస్తే ఆ జడులో రూట్లో వేస్తే దాని మట్టుగా అది ఆటోమేటిక్గా అదే ఫుడ్ మాటగా ఆ వాటర్ ఆ గట్రా అంతాను ఆ ఫ్లవర్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ దాని మట్టుగా అదే పంపించుకుంటుంది. నెమ్మదిగా ఒక్కొక్క వైపు అలాగా వెళ్తాయి, మెల్లిమెల్లిగా వెళ్తాయి అన్నిటిలోకి. అది అన్నిటి వైపు స్ప్రెడ్ అవుతుంది అంతేగాని వాటర్ అంతా తీసుకొచ్చేసి అన్నిటి మీద పూల మీద పళ్ళ మీద పైన అంతా మనం అలాగ వేసాం కదా, ఎక్కడ వేయాలి నెమ్మదిగా ఆ రూట్ మీద వేస్తే నెమ్మదిగా అది మొత్తం అన్నిటిలోకి వెళ్తుంది. అలాగే రహీందాస్ ఏమంటున్నారంటే ఏ పని చేయాలన్నా ఒక్కొక్క పని తర్వాత ఇంకో పని తర్వాత ఇంకో పని అలాగా మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి. అంతేగాని అన్ని పనులు ఒకేసారి పెట్టుకొని ఒకేసారి చేసేస్తామంటే ఏ పని కూడా కంప్లీట్ అవ్వదు. అందుకని ఏంటంటే దానికి మనకి ప్లాంట్తో కంపేర్ చేశారు. ఇలా ఒక ప్లాంట్కి చూపించారు కదా, మనం వాటర్ ఎక్కడ వేస్తాము, దాని రూట్లో వేస్తాం కదా, జడిమే డాల్తే హే. అదేంటంటే ఆ వాటరు దాని తాలూకుదంతా మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది, ఆ మొక్క అంతా ప్లాంట్ అంతా కూడా. అంతేగాని వాటర్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఆ ఫ్లవర్స్ మీద ఫ్రూట్స్ మీద మనం వేసాం కదా, వేస్తే ఏంటి అవుతుంది, ఆ మొక్క అక్కడికక్కడే చచ్చిపోతుంది, ఆ మొక్క ఇంకేం ఉండదు కదా అలాగా, అది మాట. సో నెక్స్ట్ వెళ్దాం ఫోర్త్ది. చిత్రకూట్ మేర మీరహే రహిమన్ అవధ్ నరేస్. चित्रकूट में रमी रहे रहीमन अवध नरेश. जा पर विपदा पड़त है सो आवत यह देश रहीमन सो आवत यह देश. చిత్రకూట్ అంటే ఒక ప్లేసు, అది ప్రశాంతంగా మనసుకి శాంతి ఇచ్చేది, మనసుకి పీస్ ఇచ్చే ప్లేస్, అది పవిత్రమైన ప్లేస్. రమి అంటే రామ్ అని అర్థం. రహిమన్ అవధ్ నరేష్. అవధ్ నరేష్ అంటే అవధ్ మీన్స్ అయోధ్య, నరేష్ అయోధ్య యొక్క రాజు ఎవరు, శ్రీరాముడు. బిపద అంటే ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, కష్టాలు. ఆవత్ అంటే ఇక్కడ రావడం. దేశ్ మీన్స్ దేశ్, ప్లేస్ పేరే చెప్తున్నారు ఇక్కడ. సో రహీందాస్ ఏమంటున్నారంటే చిత్రకూట్ మే రమీ రహే రహిమన్ అవధ్ నరేష్ జాపర్ బిపదా పడత్ హై సో ఆవత్ యహ్ దేశ్. అంటే చిత్రకూట్ అనే పవిత్రమైన ప్రశాంతమైన ప్లేస్ ఏదైతే ఉన్నదో అక్కడికి రాముడు కూడా వచ్చాడు. ఎలాగా, తనకి ఏదో ఇబ్బంది ప్రాబ్లం వచ్చినప్పుడు తను 14 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు కదా. అప్పుడు అడవికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే చిత్రకూట్లోకి వచ్చి ఉన్నారన్నమాట. ఇక్కడ అంత ప్రశాంతత లభిస్తుంది. అంటే అయోధ్య తాలూకా రాజు ఎవరైతే రాముడు ఉన్నాడో అతనికి ఇబ్బంది వచ్చింది, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు కదా. వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడికి వచ్చి ఉన్నారు, చిత్రకూట్ అనే ప్రదేశంలోకి వచ్చే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక ప్రశాంతత లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది, అంత పవిత్రమైన ప్లేస్ అది. సో అందుకే అంటున్నారు జాపర్ బిపదా పడత్ హై సో ఆవత్ యహ్ దేశ్. అంటే రహీందాస్ ఏమన్నాడు, ఎవరికైతే ఇబ్బంది వస్తుందో, బాధలు వస్తాయో, కష్టాలు వస్తాయో వాళ్ళు చిత్రకూట్ అనే ప్రదేశంకి వస్తారు, ప్రశాంతత లభిస్తుంది, అంత ప్రశాంతమైన ప్లేస్ ఇది. సో ఎవరికి ఇబ్బంది వస్తుందో వాళ్ళు ఇక్కడికే వస్తారు. సో చిత్రకూట్ అంటే ఏంటి, ఇక్కడ ఒక ప్రశాంతమైన పవిత్రమైన అలాంటి ప్లేస్ ఇది. సో అందుకే అయోధ్య తాలూకా రాముడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడాను అతనికి కష్టాలు వచ్చాయి. కష్టం వచ్చినప్పుడు అతను కూడా ఏంటంటే 14 సంవత్సరాలు 14 years వనవాసంకి వెళ్ళారు కదా. ఆ వనవాసంకి వెళ్ళేటప్పుడు ఆయన చిత్రకూట అనే ప్రదేశంలో ఈ ప్లేస్కి వచ్చి ఆయన ఉన్నారు, ప్రశాంతత లభిస్తుంది ఇక్కడ. సో ఆయన కూడా ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చే ఉన్నారు. సో అలాగే మాట, ఎవరికైనా ఏ బాధైనా వచ్చి ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు ఈ ప్రదేశంకే వస్తారు, ఎందుకంటే ఇక్కడ అంత ప్రశాంతత లభిస్తుంది కాబట్టి అని రహీందాస్జీ చెప్తున్నారు. ఓకే. दीरग दोहा अरत के आखर थोरे आही. दीरग दोहा अरत के आखर थोरे आही. ज्यों रहीम नट कुंडली सिमटी कूदी चढ़ी जाही. रहीमन
सिमटी कूदी चढ़ी जाही. దీరగ్ దోహా అరత్. అరత్ మీన్స్ అర్త్ అంటే మీనింగ్ అని అర్థం. ఆఖర్. ఆఖర్ అంటే అక్షర్ అంటే లెటర్స్ అని అర్థం. నట్. నట్ అంటే ఇప్పుడు ఎలాగా మనకి సర్కస్లో చేస్తారు కదా, మ్యాజిక్ కానీ సర్కస్ కానీ వాళ్ళని అంటారన్నమాట నట్. కుండలి. కుండలి మీన్స్ లైక్ ఐరన్ రింగ్ ఉంటుంది కదా, రింగులది ఒక పెద్దది, అది మాట కుండలి మీన్స్. కూది మీన్స్ లైక్ జంప్ చేయడం అంటాం కదా అలాగా. దీరగ్ దోహా అరత్ కే ఆఖర్ థోరే ఆహి జో రహీం నట్ కుండలి సిమిటి కూది చడి జాహి. దీరగ్ దోహా అరత్ కే అంటే దోహా ఎలా ఉంటుంది, 2 లైన్సే ఉంటాయి, అంతకన్నా పెద్దగా. దోహా మీన్స్ 2 లైన్స్. సో దాంట్లో చాలా డెప్త్గా మీనింగ్ ఉంటుంది. దోహా అంటే ఉండేది 2 లైన్సే, బట్ దాంట్లో చాలా డెప్త్గా చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. ఆఖర్ థోరే అహి అంటే దాంట్లో లెటర్స్ కూడా ఎన్ని ఉంటాయి, చాలా కొంచెం ఉంటాయి. 2 లైన్స్ దోహా ఉంటుంది, దాంట్లో లెటర్స్ అక్షరాలు కూడా చాలా కొంచెం ఉంటాయి. బట్ దాని మీనింగ్ చూస్తే చాలా డెప్త్గా ఉంటుంది. మన లైఫ్కి సంబంధించిన మీనింగ్ అంతా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. జ్యో రహీం నట్ కుండలి సిమిటి కూది చడి జాయ్. ఎలాగైతే రహీం దాస్ ఏమంటున్నారంటే నట్ కుండలి, ఇప్పుడు మనం సర్కస్లో చూస్తుంటాం కదా, ఒక రింగ్ లాగా ఉంటుంది, ఐరన్ది ఒక రింగ్ లాగా ఉంటుంది. దాంట్ నుంచి ఒక పర్సన్ ఏం చేస్తాడంటే ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఎలాగో దాని బాడీని రింగ్ నుంచి బయటికి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి తీసుకొస్తాడు. రింగ్ చిన్నదే ఉంటుంది కానీ అతని బాడీని మొత్తం దగ్గరికి చేసుకుంటూ రింగ్ నుంచి లాన్ నుంచి బయటికి క్రాస్ అవుతాడు, ఇటువైపు నుంచి అటువైపు క్రాస్ అవుతాడు. సిమిటి కూది చడి జాహి అంటే బాడీని మొత్తం దగ్గరికి ఇలా చేసుకొని ఆ రింగ్ నుంచి బయటికి వస్తారు ఆయన. ఎలాగైతే దోహా మనకు చెప్తున్నాం కదా, దోహాలో ఏంటి 2 లైన్స్ ఉంటాయి, బట్ దాంట్లో అక్షరాలు చాలా తక్కువ ఉంటాయి. దోహాలో చాలా తక్కువ అక్షరాలు ఉంటాయి, బట్ దాని మీనింగ్ ఏంటి చాలా డెప్త్గా ఉంటుంది, చాలా ఎక్కువ మీనింగ్ ఇస్తారు. అలాగే ఎలాగిస్తారు ఇక్కడ, దేంతో కంపేర్ చేసి చెప్తున్నారు, ఎలాగైతే మనము ఒక నట్ కుండలి ఎవరైతే పర్సన్ ఉంటాడు కదా, లైక్ బాజీగారు అంటాము, ఎవరైతే సర్కస్ల్లో గట్రా చేస్తుంటారు కదా, ఫీట్స్ గట్రా చేస్తుంటారు కదా, అలాంటి పర్సన్ ఎలాగైతే ఒక ఐరన్ తాలూకా రింగ్ ఉంటుందో, రింగ్ మరీ పెద్దదిగా ఉండదు కదా, కొంచెం చిన్నదిగానే ఉంటుంది. ఆ రింగ్ నుంచి ఆయన ఏంటంటే మొత్తం బాడీని రింగ్ నుంచి తీసుకొని ఇటు సైడ్ నుంచి అటు సైడు వస్తాడు. చూడడానికి రింగ్ చూస్తే చాలా చిన్నది ఉంటుంది, బట్ ఆ పర్సన్ ఏం చేస్తాడు, తన బాడీని మొత్తం ఇలా దగ్గరికి చేసుకుని రింగ్ నుంచి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వస్తాడు. సో రహీం దాస్జీ అదే చెప్తున్నారు దీంట్లో. సో ఈరోజు మనం రహీం కే దోహే పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చెప్పుకుందాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.